ఎందుకు బంగారు ఇలా చేశావు? సంయుక్త ముందుగానే నీకు తెలుసు. ఆ విషయం నువ్వు నాకు ముందెందుకు చెప్పలేదు? నీ లైఫ్లో ఇంత ట్రాజడీ జరిగింది, దాని గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. సంయుక్త కుటుంబం మీ కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టారు. ఛా! బంగారి, మనం ఇద్దరం ఒకటిగా ఇదే ఇంట్లో ఉంటున్నాం కదా, ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. నీతో నేను అన్నిటినీ షేర్ చేసుకున్నాను కదా, నువ్వెందుకు నాతో ఏం షేర్ చేసుకోలేదు బంగారి? రవి సార్, వదిలేయండి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడొద్దు. నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. బంగారి, ఎందుకు చెప్పలేదు అని కారణం కూడా చెప్పలేవా? వద్దు సార్, జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే ఏం వస్తుంది? బంగారి ప్లీజ్, ఎందుకు చెప్పలేదు అని నాకు కారణం తెలియాలి బంగారి, చెప్పు. సార్, నేను చెప్పుంటే మాత్రం మీరేం చేసుంటారు చెప్పండి. సంయుక్త కుటుంబం వల్లే నాకింత జరిగిందని నేను మీకు నిజం చెప్పుంటే ఫస్ట్ అసలు మీరు నన్ను నమ్ముంటారా? నేనేదో కథ చెప్తున్నాను, సంయుక్తని తప్పుగా చూపించడానికే నేనేదో చెప్తున్నానని నాకే అగెయిన్స్ట్గా మీరు మాట్లాడుంటారు సార్. లేదు బంగారి, అంటే నేను... నాకు తెలుసు, ఇదే రియాలిటీ. సరే, వాళ్ళు నా ఫ్యామిలీని కష్టపెట్టారు అని మాట్లాడుతున్నారే, వాళ్ళకంటే ఏ రకంగా మీరు బెటర్ అని అనుకుంటున్నారు? బంగారి, నేను నీకు అది నీకు నేను... నాకు ఏంటి? అదే బంగారి, నేను... వాళ్ళు చేసింది కూడా నాకు అన్యాయంగా అనిపించలేదు. ఎందుకంటే నేను వాళ్ళని అసలు అంతవరకు నమ్మింది లేదు. కానీ మీరు నాకు చేసింది ద్రోహం, అది మర్చిపోకండి. ఆ కుటుంబం నన్ను నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకంత బాధ అనిపించలేదు. కానీ మీరు నాకు ఒక నమ్మకం ఇచ్చి నాతో ఆడుకున్నారు చూడండి, జీవితంలో అంత బాధ నేనెప్పుడు పడిందే లేదు. దాని ముందు సంయుక్త ఫ్యామిలీ అసలు లెక్కలోకే రారు. నా కోసం మీరు తన దగ్గర న్యాయం లాంటివి అడగద్దు. ఇది ఇక్కడితో వదిలేయండి. బంగారి, గతం గురించి మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది అయిపోయింది. జీవితం నెక్స్ట్ స్టెప్కి వచ్చేసింది. ఇప్పుడే నేను నా కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. అది చాలు నాకు. నాకు ఎవరి మీద పగ తీర్చుకోవాలన్న ఆశ లేదు, పగని పెంచుకునే అవసరమూ లేదు. నేను నా పరంగా నా బతికేదో నేను బతుకుతున్నాను. కానీ ఒకటి సార్, ఎవరితో క్లోజ్ అయినా ఎంతైనా మనుషులేగా జాగ్రత్తగా ఉండాలన్న పాఠం మీరు నాకు నేర్పించారు. నాకది చాలు. ఇంక నేను మోసపోను.